అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానించుకుందాం. చదువుబడిన లేఖన గ్రంథం కీర్తనలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. చదవడమ్మా. రెండవది, ఎక్కడ నిలబడకూడదు మనం? పాపుల మార్గమున నిలవకూడదు. మూడవది, అపహాస్యకులు కూర్చుండే చోట కూడా మనం ఏం చేయకూడదు? కూర్చోకూడదు. చూడండి, ఈ విషయాలను ఈ రాత్రి దేవుడు మనందరికీ ఎందుకు తెలియజేస్తూ ఉన్నాడంటే, దుష్టుడు మనిషిని సత్య మార్గములో నుంచి తప్పించడం కొరకు పలు రకాల ప్రయత్నాలు వాడు చేస్తూ ఉన్నాడు. ఒక 3 ప్రయత్నాలు మనిషి మీద దుష్టుడు చేస్తాడు. ఆ 3 బైబిల్లో దేవుడు యోహాను పత్రికల్లో రాస్తాడేమనంటే, క్రైస్తవుడితో ఆయన మాట్లాడుతూ అన్నాడు, మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు అన్నాడు. యోహాను 1వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఉన్న వాటినైనను ప్రేమించకండి. ఎవడైనను, పాస్టర్ గారైనా విశ్వాసి అయినా, మీరు కానీ నిలబడున్న నేను కానీ లోకాన్ని ప్రేమిస్తేనంట మనలో ఎవరి ప్రేమ ఉండదు? తండ్రి ప్రేమ మనలో ఉండదు. అసలు ఏంటి లోకములో ఉన్నది అంటే, దేవుడు, ఎందుకంటే మనుషులకు తెలిసే విషయం ఏంటంటే, లోకము అనగానే మనం చదువుకునేది ఏంటంటే, లోకం అంటే మనుషులే అని మనం చదువుకుంటాం. కానీ బైబిల్ చెప్పిన లోకము మనం చూసే శారీరకుల కొరకు మాట్లాడలేదు ఆయన. ఎందుకంటే లోకాన్ని ప్రేమించొద్దు అన్నాడంటే, ఇక మనుషులు ఎవరిని కూడా మనం ఆప్యాయంగా వాళ్ళతో ఉండకూడదా అని కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు. అందుకొరకే ఆయన చెప్తున్నాడు, లోకములో అసలు ఏమి ఉంది అంటే, ఆయన అంటున్నాడు, లోకములో ఉన్నదంతయు అనగా, లోకములో ఏముందంట? ఏముండిపోయింది? శారీరాశ, 2 నేత్రాశ, 3 జీవపు డంబములో. ఈ 3 లోకాన్ని పాడు చేసే ప్రయత్నం కొరకు దుష్టుడు మనిషి మీద వేసే బాణాలు. చూడండి, ఆది నుంచి కూడా మనం చూసుకుంటూ వస్తే, ఆది నుంచి కూడా జరిగిన పరిస్థితులు ఇవే. మొదటి బాణాలు ఆదాము హవ్వల మీద వేశాడు. మొదటి బాణము హవ్వమ్మ మీద వేశాడు. ఆమెకి ఏమని బాణం వేశాడు అనేది ఆది కాండము 3వ అధ్యాయములో మీరు చూస్తే అక్కడ రాస్తాడు, చదవండి. చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి
యుక్తి గలదై ఉండెను. చాలా వివేకం కలిగి ఉండేది సర్పం. చదవండి. స్త్రీతో, సర్పం అంటుంది స్త్రీతో, ఇది నిజమా? అసలు ఈ తోట చెట్లలో దేని ఫలాన్నైనను మీరు తినకూడదు అని దేవుడు చెప్పెనా అని అడిగాను. స్త్రీ, తోట చెట్ల ఫలములను మేము తినొచ్చు, తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి ఏమవ్వకుండా ఉండడానికి ఈ విషయం చాలా జాగ్రత్తగా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే చాలామంది క్రైస్తవుల్లో ఉంది ఈ సందేహం. ఏంటి ఆ సందేహం అంటే, దేవుడు సృష్టి అంతటినీ చేశాడండి, స్త్రీని పురుషుని కూడా చేశాడు. ఆయన ఒక తోటలో వారిని తీసుకెళ్ళి పెట్టాడు. పెట్టి అందులో వారు తినకూడని చెట్టు ఒకటి చేశాడు ఆయన. ఆ చెట్టు దేవుడు చెయ్యకపోయి ఉంటే అసలు ఈ పరిస్థితి లోకములో ఉండేది కాదు కదా అన్న ఆలోచన చాలామంది క్రైస్తవుల్లో ఉండిపోతూ ఉంటుంది. చూడండి, ఆదాము హవ్వలో ఆ చెట్టుని దేవుడు అక్కడ పెట్టి వాళ్ళకు ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, మీరు చావకుండునట్లు, మీరు చావకుండా ఉండాలంటే మీరు వాటిని ఏం చేయకూడదు అన్నాడు ఆయన. చూడండి, వాళ్ళ చెట్టు ఫలాన్ని తినడం వలన, ఫలం వలన వాళ్ళకి నష్టం రాలేదు. ఆ ఫలము తినడం వెనకాల దేవుడి యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు మేరడం వల్లనే నష్టాన్ని తెచ్చుకున్నారు. ఈ రాత్రి ఎందుకొరకు దేవుడు మనకి ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడంటే, చాలామంది జీవితాలు ఈరోజు ఇదే విధానంలో పాడైపోతూ ఉన్నాయి. చూడండి, వాళ్ళు ఆ పండు తినగాలని, తిన్న వెంటనే నష్టాన్ని వాళ్ళు తెచ్చుకున్నారు. అసలు దుష్టుడు వేసిన బాణం ఏంటంటే, అవ్వమ్మ మీద వేసాడు బాణం. ఏమనంటే, దేవుడు అన్నాడు, మీరు అస్సలు చావకుండా ఉండాలంటే దాని జోలికి పోవద్దు అని చెప్పాడు. చెప్తే ఇప్పుడు దుష్టుడు ప్రయత్నం ఏం చేశాడంటే, మీరు ఆ ఫలాలను తింటే అస్సలు చావనే చావరు అన్నాడు అని చెప్పి ఒక బాణం వేసాడు. ఏంటి ఆ బాణం అంటే, మీరు అవి తిన్నది నాన్న మీరు దేవతలు వలె అగుదురని దేవుడికి తెలిసి మిమ్మల్ని తినద్దు అన్నాడని చెప్పాడు. చెప్పగలనే ఈమె ఆశను బట్టి దాని వైపు చూసింది. చూడగానే హృదయములో ఒక ఆలోచన ప్రారంభమైంది. చూడండి, చూసిన వెంటనే తినలేదు ఆమె. చూసిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది ఆమె హృదయంలో. ఏంటి ఆలోచన అంటే, ఆ ఫలం అంట కన్నులకు అందముగాను, అది తినడానికి చాలా రమ్యమైనదిగా ఆమె కళ్ళకు అనిపించింది. ఎప్పుడైతే ఆలోచన మొదలైందో ఇప్పుడు ఒకటి తీసుకొని తినడం ప్రారంభం చేసింది. జ్ఞాపకం ఉంచుకోండి, ఈరోజు మనిషి జీవితాన్ని పాడు చేయడం కొరకు దుష్టుడు మొదటి బాణం ఎక్కడేస్తాడంటే నీకు హృదయపు ఆలోచనలోనే ప్రారంభం చేస్తాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ రాత్రి నీవు నడిచేటప్పుడు ఏ ఆలోచన చొప్పున నడుస్తున్నావు అనేది చెక్ చేసుకోవాలి. ఏదో భక్తి చేసుకుపోతున్నావు అనుకోకూడదు. చేసే భక్తి అసలు దేవుడు చెప్పిన నియమం ప్రకారం ఉంటున్నావా, లేకపోతే పైకి భక్తి చేస్తున్నాం అనుకుంటూ కానీ లోపల పాడైపోయిన స్థితిలో ఉన్నామనేది కూడా చెక్ చేసుకోవాలి.
ఎందుకంటే ఎక్కువ శాతం మనిషిని దుష్టుడు పాడు చేసేది ఎక్కడి నుంచి అంటే నీ హృదయ ఆలోచనలోంచి వాడు పాడు చేస్తాడు. అందుకే ఆ కీర్తన 1వ అధ్యాయములో ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు అస్సలు దుష్టుని ఆలోచన చొప్పున, అంటే దుష్టులు నీకేమిస్తారు? ఏమిస్తారు? వాళ్ళు కొన్ని ఆలోచనలు చెప్తారు నీకు. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఇలాగ చేయి, కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఇలాగ చేయి అని దుష్టుడు మనుషుల్లోంచి నీకేమిస్తాడు? కొంతమంది దేవుణ్ణి నమ్ముకొని కూడా దుష్టుడు ఆలోచన చొప్పున నడిచే వాళ్ళు ఉన్నారు. ఒక రోగం వచ్చిందనుకో, దేవుడి దగ్గరికి వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, దేవుడు దాని నుంచి విడుదల ఇచ్చే వరకు ఆగరు. ఈలోపు దుష్టుడు ఏదో ఒక ఆలోచన పెట్టగలనే ఈ ప్రయత్నం కూడా ఒకసారి చేద్దామని అటువైపు కూడా త్రోవ తప్పిపోతూ ఉండిపోతారు. అందుకే చెప్తున్నాడు ఆయన, ఈ రాత్రి ఒకవేళ ఇప్పటి వరకు దేవుణ్ణి నమ్ముకొని కూడా దుష్టుని ఆలోచన చొప్పు నువ్వు నడిస్తే, దేవుడు అంటున్నాడు పాడైపోయే పరిస్థితులు మనకి వస్తాయని చెప్తున్నాడు. కాబట్టి ఆయన మనకు చెప్పే మొదటి మాట ఏంటంటే, మనం దుష్టుని ఆలోచన చొప్పున ఏం చేయకూడదమ్మా? దుష్టుని ఆలోచన చొప్పున నడుచుకోకూడదు. 2, ఒక మార్గంలో నిలవద్దు అన్నాడు. ఏ మార్గం అది? పాపులందరూ వెళ్ళే ఒక మార్గం ఉంది. ఆ మార్గము కొరకు మత్తయి సువార్తల్లో రాస్తాడు ఆయన. 2 మార్గాల కొరకు చెప్తాడు. ఏంటి ఆ మార్గాలంటే, ఒకటి నాశనానికి తీసుకుపోయే మార్గం, 2ది నిత్య జీవానికి చేర్చే మార్గం. నాశనానికి పోయే మార్గం కొరకు అన్నాడు, అది వెడల్పుగా ఉంటుంది. ఆ మార్గములో ఆయనే చెప్పేశాడు, ఆ మార్గములో చాలామంది వెళ్ళిపోతున్నారని చెప్పాడు. ఇంకో మార్గము నిత్య జీవానికి నడిపిస్తుంది అన్నాడు. ఈ మార్గము చాలా ఇరుకుగా ఉంటుంది అన్నాడు అని చెప్పి, దానిని కనుగొనేవారు కూడా కొందరే అని దేవుడే చెప్పాడు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ రాత్రి దేవుని సన్నిధానములో చేరి ఉన్న మనం ఈ రాత్రి అసలు పరిశీలన చేయాల్సింది ఏంటంటే, భక్తి చేస్తున్న నేను అసలు దేవుడు చెప్పినట్టే చేసుకుంటున్నానా, లేకపోతే ఎక్కడైనా కూడా ఆయన ఆలోచనను మీరి నేను ఏమైనా చేస్తున్నాను అనేది కూడా చూసుకోవాలి. భక్తి చేసేయడం అంటే మన ఇష్టం వచ్చినట్టు ఎలాగ పడతా అలాగ చేసేయడానికి లేదు. భక్తికి దేవుడు కొన్ని నియమాలను నిర్ణయించాడు, కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు, కొన్ని కట్టడలను చెప్పాడు. ఇవన్నీ భక్తి చేసేటప్పుడు మనం అనుసరించి నడుచుకోవాలి. లేకపోతే భక్తి చేస్తాం కానీ దాని శక్తిని అనుభవించలేని స్థితిలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి ఒక్కసారి రాత్రి మనల్ని మనం పరిశీలన చేసుకొని, అసలు ఏ త్రోవలో నేను నడుస్తున్నాను, దుష్టుడు వేసే బాణాలకు ఎక్కడైనా కూడా నేను పడిపోతున్నాను. ఎందుకంటే చెప్పాడు కదా, లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ వేస్తాడు మన మీద. వాడు వినియోగించే బాణాలు ఇవే. ఈ బాణాల నుంచి మనిషి తప్పించుకోవాలంటే బైబిల్లో ఒక మాట రాశాడు. చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం చదవండి. 21:36. కాబట్టి జరగబోవు వీటినెల్లను తప్పించుకొని దేవుని ఎదుట నిలవబడటానికి ఏం పొందుకోవడానికంట? జరగబోయే వీటన్నిటిని ఎదుర్కోవడానికి నీకు శక్తినిచ్చేది, దేవుడి ఎదుట నిన్ను నిలబెట్టడానికి శక్తినిచ్చేది ఒకే ఒక్కటని చెప్పాడు ఆయన. అది ఏంటి అనేది అక్కడ రాశాడు, చదవండి. ఎల్లప్పుడూ ఏం చేయడానికి? ఎల్లప్పుడూ
ప్రార్థన చేస్తే వీటన్నిటి మీద విజయాన్ని మనం పొందుకుంటాం. ఇప్పుడు వీటన్నిటిలో మనం ఓడిపోవాలి కాబట్టి దుష్టుడు ఏం చేస్తాడంటే, వీళ్ళు ప్రార్థన చేస్తే శక్తి చేత నింపబడతారు కాబట్టి ఇప్పుడు దుష్టుడు ఏం చేస్తాడంటే, నిన్ను పలు రకాల పనుల్లో పెట్టి ప్రార్థన నీ చేత చేయించకుండా అనిపిస్తాడు. ఎప్పుడైతే ప్రార్థన మనలో కరువయిందో ఇప్పుడు శారీర బలం పెరుగుతుంది. శారీర బలం ఎప్పుడైతే పెరిగిందో ఇప్పుడు దుష్టుడు ఎలాగ లాక్కెళ్ళాలనుకుంటే అలాగ మనల్ని లాక్కుపోతూ ఉంటాడు. ఈరోజు ఆ ప్రార్థన బలం లేకే మనలో చాలామంది సినిమా చూడకూడదు అనుకుంటున్నారు, కానీ సమయం వచ్చేసరికి సరెండర్ అయిపోతున్నారు. నోట బూతులు ఆడకూడదు అనుకుంటున్నారు, పరిస్థితులు వచ్చేసరికి ఆడుతున్నారు. లోకములు ఇదిగో నేను ఫలానా చెడు కార్యాల్లో పడిపోకూడదు అనుకుంటున్నారు, కానీ పరిస్థితులను బట్టి పడిపోతున్నారు. ఏంటి కారణం అంటే, వీటన్నిటి మీద నీకు విజయం కావాలంటే ఈ రోజు నుంచైనా దేవుడు మనందరినీ చేయమని చెప్పే ఒకే ఒక్క పని ఏంటంటే, ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండండి. శిష్యులతో కూడా అదే చెప్పాడు. ఆయన శిలువ మరణానికి వెళ్ళే ముందు ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు 3 శిష్యుల్ని తీసుకెళ్ళాడు ఆయనతో పాటు. వెళ్ళి వాళ్ళతో అన్నాడు, నేను ఇక్కడ ఉంటాను, మీరు ఇక్కడ ఉండండి, నేను కొంచెం దూరం వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తానని చెప్పాడు. వెళ్ళిన ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటుండి అసలు వీళ్ళేం చేస్తున్నారని వీళ్ళ దగ్గరకు వచ్చి చూశాడు ఆయన. చూసేసరికి వీళ్ళు చక్కగా పడుకొని ఉన్నారు. ఉన్నప్పుడు ఆయన లేపాడండి. లేపినప్పుడు లేజరాలు చెప్పాడు, మీరు ప్రార్థన చెయ్యండి అని ఆయన చెప్పాడు. చెప్పి మరలా వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు ఆయన. చేసుకొని మరలా వచ్చేసరికి మరలా వీళ్ళు పడుకొని ఉన్నారు. ఉంటే వాళ్ళకు ఒక మాట చెప్పాడు ఆయన. ఏంటి ఆ మాట అంటే, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలుగు కలిగి ఏం చేయమన్నాడు ఆయన. మీరు శోధనలో పడిపోకూడదంటే మీరు మెలుకుగా ఉండి ఏం చేయమన్నాడు ఆయన, ప్రార్థనే చేయమన్నాడు. ఆ ప్రార్థన అంట నిన్ను శోధనలో పడిపోకుండా ఆపడుతుంది. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయములో దాని గురించి రాస్తాడు. ఒకసారి చదవండి. పదిహేడో అధ్యాయం ఒకసారి చదవండమ్మా. మత్తయి సువార్త యోహానును పోయి పొందెను, సూర్యుని వలె ప్రకాశించెను, వెలుగు వలె మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో. ఈ విషయం కొన్నొకసారి ఆలోచన చేస్తూ ఉన్నాను. బైబిల్ చదువుకుంటూ ఉన్నప్పుడు ఈ విషయము ఆలోచన చేస్తూ ఉన్నాను. దేని కొరకంటే, ఇక్కడ ఎవరెవరు వచ్చారని రాశాడు ఆయన. ఎవరు కనబడ్డారంట వాళ్ళకి? మోషే, ఏలియా. బైబిల్లో దేవుడు అన్నాడు, ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడు మరలా అది తిరిగి భూమి మీదకి రావడానికి అవకాశం లేదు అని చెప్పాడు దేవుడు. మరి మోషే, ఏలియా అసలు ఎలాగ వచ్చారు అక్కడికి?
అని ఆలోచన చేసుకుంటూ ఈ వాక్యం చదువుకుంటున్నాను. చదువుకుంటున్నప్పుడు దేవుడు విషయాన్ని చెప్పాడు. అది చూడండి, ఆ 17వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఆ పైనుంచి చదివండి అక్కడి నుంచి. అప్పుడు పేతురు, ప్రభువా, ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఇష్టమైతే నీకొకటియో, మోషేకొకటియో, ఏలియాకొకటియో 3 పర్ణశాలలు కట్టుదుమని. ఇంకా మాట్లాడుచుండగా మేఘము వారిని కమ్ముకొనెను. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. మాట విని మిక్కిలి భయపడగా వచ్చి ముట్టి, లెండి, భయపడుకుడి అని చెప్పాను. కనులెత్తి చూడగా ఎవరు కనబడలేదంటే ఇంకా ఆయనకి యేసు తప్ప మరి ఎవ్వరు కూడా. ఇక్కడ వరకు చదువుకుంటే సో ఏలియా, మోసే కానీ కనబడినట్టు వాళ్ళకి అక్కడ కానీ దేవుడు అవకాశం ఇచ్చాడు అన్న ఆలోచనలో ఉంటూ ఆ కింద వచనంలో ఒక మాట రాశాడు, చదవండి. వచ్చుచుండగా మృతుల్లో నుండి లేచు వరకు. ఏంటంట వాళ్ళు ఏం చూశారంటే, ఇంతకీ ఏం చూశారు వాళ్ళు? ఈ దర్శనం అన్నట్టు. అది దర్శనం అని మనకు తెలియకపోతే మనం అనుకుంటాం మరి మనుషుడు శరీరాన్ని విడిచిన తర్వాత ఆత్మ భూమి మీదకి రాదన్నారు. మరి ఏలియా, మోసే అసలు ఎలాగా వచ్చారు అన్న ఆలోచన ఉండేది. అప్పుడు దేవుడు దాన్ని చూపించాడు. చాలాసార్లు చదివాను, మరలా మొన్న ఒకసారి చదువుతుంటే అప్పుడు చూపించాడు. ఈ దర్శనము మీరు ఎవ్వనితో కూడా, అంటే వాస్తవానికి వాళ్ళు చూసింది శారీరకమైంది కాదు, వాళ్ళు ఒక దర్శనాన్ని అక్కడ చూసినట్టు రాశాడు. అందుకొరకు దేవుడు ఆ విషయాన్ని మీకు ఒకసారి చెప్పడానికి చదివించాడు. ఇప్పుడు చూడండి, అక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయము ఒకసారి చదవండి. 26వ అధ్యాయం 41వ వచనం చదివండి. ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ఏం చేయాలి? మనం ప్రార్థన చెయ్యాలి. పేతురు ఒక మాట చెప్పాడు, చదవండి. ఆత్మ సిద్ధమే కానీ ఆత్మ ఎలాగుందంట? అందరి ఆత్మ కూడా ఎలాగుంటుంది? ప్రార్థన చేసుకోలేని ఉంటుంది, కానీ శరీరం ఏం చేస్తుంది? మనల్ని చేసుకోకుండా ఆటంకపరుస్తుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు శోధనలో పడిపోకూడదంటే మెలకువగా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన నీకు ఆత్మలో బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ సిద్ధువాడు కూడికలో ఈ ప్రార్థనలు దేనికంటే మన ఆత్మ మరింత శక్తి చేత నింపబడి, మనం నార్మల్గా ఇంటి దగ్గర ఉంటే అలాగూ ప్రార్థన చేసుకోలేకపోతున్నామని దేవుడు మనకి ఈ విధంగా అవకాశాలను ఇస్తూ మనల్ని బలపరచడానికి దేవుడు మనకి భాగ్యాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం. ఏంటా మార్గం అన్నాడు ఆయన? ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండండి. అదే రాస్తాడు లూకాసు వార్త 21:36లో అదే ఆయన రాసిన మాట. ఏంటంటే, జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడడానికి శక్తిమంతులు అగుటకు ప్రార్థన చేయడానికి ఎల్లప్పుడూ మెలకువగా ఉండండి. ఆ ప్రార్థనే శోధనలో పడిపోకుండా రక్షిస్తుంది. ఆ ప్రార్థనే దుష్టుడు వేసే బాణాలను
ఆర్పివేసి మనం నిలబడడానికి కూడా శక్తినిస్తుంది. దేవుడి చిన్న మాటలు మన వినికిల్లో ఫలింపచేయును గాక. వాటిని గ్రహించడానికి మన హృదయాలను తెరుచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేశానా? 2 మాటలు చెప్పనా చేశానా? హల్లెలూయా. ఏం రెస్పాన్స్ లేదు. హల్లెలూయా అంటే నోరు మీద ఊతున్నారు, చేయలు ఎత్తట్లేదు. హల్లెలూయా. ఒక సగం లేపగలిగారు. హల్లెలూయా. ఫుల్లుగా లేపాలి. హల్లెలూయా. 2 మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ అంచు దినాల్లో మీకు 4 విషయాలు నేను చాలాసార్లు తెలియజేస్తున్నా. 16 కొరింథీ పత్రిక 13వ వచనంలో 13వ వచనం, ఆత్మ సంగములతో చెప్పు మాట చెవిగలవాడు వినును గాక. వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూడండి ఒకసారి ఎలా ఉండాలి. ఈ అంచు దినాల్లో మనం ఎక్కువగా మెలకువ కలిగి ఉండాలి. ఈ అంచు దినాల్లో ఎలా ఉండాలి? కొరింథీ మొదటి పత్రిక 16:13. 1 మెలకువగా ఉండండి. మెలకువ అనేది 2 రకాలు. 1 ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండాలి. ప్రార్థించేటప్పుడు కూడా మెలకువలు తెలియాలి. ఏం తెలియాలి? మెలకువలు తెలియాలి. ఎలాగ ప్రార్థించాలి, ఎలాగ ప్రార్థిస్తే మనకు దేవుడు వెంటనే జవాబిస్తాడు, ఏమి ప్రార్థన చేయకూడదు, ఏం చేయాలి అనేవి 1 ప్రార్థనకు తెలియసి ఉండాలి. 2 ప్రార్థనలో మెలకువలు తెలియాలి. ప్రార్థనలో మెలకువలు తెలియాలి. అప్పుడు మనకి త్వరగా జవాబు రావటానికి అవకాశం ఉంటుంది. ప్రార్థనలో మెలకువలు మనం తెలుసుకోవాలి. బైబిల్లో ఒక దగ్గర ప్రార్థన సరిగ్గా చేయకపోతే ప్రార్థన పాపమగును గాక అని రాయబడి ఉంటుంది. 109వ కీర్తనలో 7వ వచనం. 109, 7వ వచనం. వాని ప్రార్థన ఏమవుతుందంట? మనం ప్రార్థన అనేది మెలకువగలిగి చేయకపోతే కొన్నిసార్లు మనం మేలు కొరకు చేసే ప్రార్థన అది పాపం అయిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మన ప్రేయర్లో ఎక్కువ ఏంటంటే క్షయమైన వాటి కొరకు అడగడం అనేది కూడా పాపమే. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుంది, అక్షయమైన వాటి కొరకు కష్టపడాలి. బైబిల్లో ఏం చెప్పాడంటే, నువ్వు అడగకముందే నీ పరలోకపు తండ్రికి నీకేం కావాలో తెలుసు.
6వ అధ్యాయము 30 వచనం నుంచి మత్తయి సువార్త ఒకసారి చదవండి. అడవి గడ్డిని అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చూడండి. ఈ తినడం కొరకు, తాగడం కొరకు, ధరించుకోవడం కొరకు మనం అడిగితేనంట మనం ఇంకా అన్ని జనుల స్వభావంతో ఉన్నట్టంట. దేవుడికి స్తోత్రాలు. వీటి కొరకు ఎవరు అడుగుతారన్నారు? ఏమి తినడం, ఏమి తాగడం, ఏమి ధరించుకుందామా అని చింతించకుడి. అన్ని జనులు చింతించే విషయాలు అన్నాడు. ఏమన్నాడు? అన్ని జనులు వీటి కొరకు విచారింతురు, మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మొదట వెతుకుడి. మీరు అడగకన్నానే అంటే ఇక్కడ నేను గ్రహించింది ఏంటంటే మనము పైన ఎతికితే కింద ఉన్నవి మనం అడగకన్నానే దేవుడు మనకి ఇస్తాడని మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి మనం ఎంతసేపు కూడా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి అన్నాడు. పైన వాటిని లేపబడాలంటే కింద ఉన్నాయి ఎతకూడదు. కింద ఏమున్నాయంటే 3 ఉన్నాయి: శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాలు. ఇవి దీంట్లోకే వస్తాయి. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందా అన్న దాంట్లోకి వస్తాయి. కాబట్టి ఇవి కాదు మనం అడగాల్సింది. మనం పైన వాటిని, పైనుంచి శక్తిని పొందుకోవడానికి మనం దేవుడి దగ్గర అడుక్కోవాలి. ఇది మెలుకు అన్నమాట. ఆత్మ సంబంధమైన అడిగితే శరీరానికి కావలసినవన్నీ దేవుడు మనకి ఇస్తాడు. ఈ మెలకువలు మనం తెలుసుకోవాలి. ప్రార్థనలో కూడా చాలా మెలకువలు ఉంటాయి. ఆ మెలకువలు తెలుసుకుంటే మనం చాలా తొందరగా జవాబును పొందుకునే అవకాశం ఉంటుందని మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. ఈ చివరి దినాల్లో ఒకటి ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండాలి. రెండోది ప్రార్థనలో ఏ విధంగా అడగాలో కూడా అవి ఏమి ఉండాలి, మనకి ఆ మెలకువలు మనకి తెలిసి ఉండాలి. అప్పుడు మనకి జవాబులు వెంటనే వస్తాయని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడికి స్తోత్రాలు. అందుకనే మెలకువగా ఉండండి. ఈరోజు కొంతమంది మెలకువగా ఉంటున్నారు, కొంతమంది మెలకువగా ఉండకూడదు, పడుకోవాలనుకున్నా నిద్ర ఆడట్లేదు. దేవుడికి స్తోత్రాలు. కొంతమంది ఎప్పుడు నిద్ర పడద్దా అని చూస్తారు, కానీ కొంతమందికి నిద్ర రాక బాధపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మెలకువగా ఉండాలనుకోరు, పడుకోవాలనుకుంటారు కానీ నిద్ర రాదు. ఈ నిద్ర రాని వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, నిద్ర రానప్పుడల్లా ప్రార్థన చేసాడు. ఆ సమయాన్ని ఏం చేయాలి, మనం సద్వినియోగం చేసుకోవాలి. నువ్వు అలాగే అన్ని సద్వినియోగం చేసుకుంటే సాధారణంగా ఏం చేస్తాడంటే ఆడు నిద్ర రాకన్నా నీకు చేయుడు, తొందర నిద్ర వచ్చేలా చేసేస్తుంటాడు. ఎందుకంటే తెలియసి ఉంటే ప్రార్థన చేస్తున్నారని. దేవుడికి స్తోత్ర. హల్లెలూయా. మనం మెలకువ కలిగి ఉండాలి. ఇదే మనం చాలామంది ఈ దినాల్లో ఆరోగ్య పరిస్థితులు బాగులేక వాళ్ళు పడుకుందామన్నా కొంతమందికి ఏం పట్టట్లే, నిద్ర కూడా రానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే చాలామంది
మెలకుగా ఉంటారు, కానీ ప్రార్థన చేయటానికి కాదు. చాలా వ్యర్థమైన దృశ్యాలు చూడటానికి మెలకువను పాటిస్తుంటారు. మనకి నిద్ర అట్టకపోతే మాత్రం, నిద్ర రాకపోతే మనం దాన్ని సద్వినియోగం చేసుకునే మార్గం ప్రార్థన. లేదు అంటే బైబిల్ రీడ్ చేయడం, దేవుడికి స్తోత్రాలు, ఇవి మనం ఉపయోగించుకోవాలి. ఒకటి మెలకువగా ఉండండి. రెండు, ఏమా అప్పుడే మూసారా? ఎలా ఉండాలి? విశ్వాసంలో బ్యాలెన్స్డ్గా ఉండకూడదు. విశ్వాసంలో నిలకడ ఉండాలి. నిలకడ ఉండాలి. కొంతమంది నిలకడ కనపడదు. ఒక వారం నిలకడ ఉంటారు, మళ్ళీ ఒక వారం పడిపోతుంటారు. కొంతమంది ఒక సంవత్సరం నిలకడ ఉంటారు, మళ్ళీ ఇంకో సంవత్సరం నిలకడ ఉండదు. విశ్వాసంలో ఎప్పుడూ కూడా నిలకడగా ఉండాలి. ఎందుకంటే పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మీద వేయండి, నిబ్బరమైన బుద్ధి గలవారై. ఎలా ఉండాలి? బుద్ధి ఎలా ఉండాలి? నిబ్బరంగా ఉండాలి. బుద్ధి ఎలా ఉండాలి? నిబ్బరమైన బుద్ధి ఉండాలి. కొన్నిసార్లు మన బుద్ధి రకరకాలుగా ఉంటుంటుంది. ఈ పత్రిక రాసిన ఆయన స్టార్టింగ్లో నిలకడ ఉండేది కాదంటే ఈయన బుద్ధి. ఈ పేతురు గారి బుద్ధి ఎలా ఉండేది కాదు, నిలకడగా ఉండేది కాదు. నిలకడ లేదు అసలు. పేతురు గారిలో స్టార్టింగ్లో నిలకడ లేదు ఆయనకి. యేసు ప్రభువుని పట్టుకుంటా సైనికుడు వస్తే కత్తి తీసాడు, చెవు నరికేస్తాడు. ఇంకా నడుస్తానని చెప్పి పులిగిపోయాడు. అబద్ధం, నేను ఖచ్చితంగా ఉంటానని చెప్పి ఏం చేశాడు? ముమ్మారు అబద్ధం చెప్పాడు. అందుకే ఆయన రాసిన పత్రికే ఇది. ఆయనకే నిలకడలేదు. కానీ అభిషేకం పొందుకున్నాక ఆయనకి నిబ్బరమైన బుద్ధి వచ్చింది. మునిగిపోయే స్థితిని జయించాడు, పాపాన్ని జయించాడు. ఆయన అంటున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె. అంటే ఈ అపవాది అనేవాడు ఒకడికి విరోధి కాదు, విశ్వాసులందరికీ విరోధి వాడు. విశ్వాసులందరికీ విరోధి. అందుకే పౌలు అందరిని బట్టి చెప్తున్నాడు, మీ విరోధి యొక్క అపవాది ఎవడని మింగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. సర్వసాధారణంగా చూడండి, ఏదన్నా ఒక కోడి పెట్ట కానీ లేకపోతే ఏదైనా ఒకటి అది పడుకొని ఉంటే దాన్ని పట్టుకునేది వీధి క్యాచ్ చేస్తుంది. దాన్ని పడుకున్న కోడిని పట్టుకోవడం చాలా వీధి. కుక్క అయినా ఎత్తుకుపోద్ది, దాన్ని పిల్లైనా అట్టుకుపోదు. అలాగే మనం కూడా పడుకొని ఉంటే వీధిగా వాడు పట్టేస్తాడు మాకు. కాబట్టి మెలకువ కలిగి ఉండాలి. మెలకువ అంటే తెల్లారులు తెలిగేసి ఉండమని కాదు. ఆత్మీయ స్థితిలో ఎప్పుడూ మెలకువ కలిగి మనం ఉండాలి. ఎలాగ ప్రార్థించాలో మెలకువ కలిగి ఉండాలి. అలాగే ఆ మెలకువ కలిగి ప్రభువుకి ఇవ్వాల్సిన టైం కూడా ప్రభువుకి మనం ఇవ్వాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడికి స్తోత్రాలు. ఎందుకు మనం మెలకువగా ఉండాలి అంటే, మన విరోధి అయిన అపవాది ఎవరిని మింగుతున్నా అని గర్జించు సింహం వల్లే తిరుగుతున్నాడు. లోకమందున్న సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే. ఈరోజు మనకి శ్రమలు రావడానికి కారణం మెలకువ లేకపోవడమే. అందుకే ఈ విధమైన శ్రమలు మనకి కలుగుతున్నాయి. కాబట్టి మనము ఒకటి
విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి, మెలకువగా ఉండాలి. పౌరుషం ఏ ఉండాలి మనకి? పౌరుషం ఉండాలి. భక్తిలో పౌరుషం ఉండాలి. పౌరుషాన్ని కలిగి భక్తిలో మనం ఉండాలి. మనకేమో శారీరకమైన పౌరుషాలకు ఏం కొదువులేదు, కానీ భక్తి పౌరుషం ఉంటుందా మనకు? దావీదుని దేవుడు అన్నాడు, నీ వల్ల నా పరుగు పోయింది అన్నాడు. దావీదుకి ఏమొచ్చిందో తెలుసా? పౌరుషం వచ్చింది. మరలా దావీదు అనుకుని ఉంటాడు, ఏ నోటితో నా పరుగు పోయిందన్నావో అదే నోటితో నీకు ఇష్టమైన వాడిని అని చెప్పేలాగా చేస్తానని అలా ప్రవర్తించాడు. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి మనం ఆ విధంగా మనం ఉండాలని మీకు ఆ పౌరుషం రావాలి. అంటే ఒక్కసారి మనకి చెప్తే రెండోసారి ఆ పొరపాటు మనం ఇంకా లైఫ్లో చేయకూడదు. అది ఆధ్యాత్మికమైన పౌరుషం గలవారై ఉండాలి. ఎలా ఉండాలి? దినాలు ఎలా ఉండాలి? ఓపిక లేకన్నా ఉన్నాం అనుకో, సాధారణగాడు వచ్చి ఎక్కడ కూర్చునో అక్కడే కొట్టేసి వెళ్ళిపోతాడు. నేను దేవుడికి స్తోత్రాలు. ఓపిక లేనివాడిని ఏం చేస్తాడండి? బలంగా ఉన్నాడు కూడేస్తుంటాడు మనల్ని. కాబట్టి ఆన్ని మనం కొట్టాలంటే మనం ఎప్పుడూ బలంగా ఉండాలి. దేవుడికి స్తోత్రాలు. మనం ఎలా ఉండాలి? బలవంతులు ఉండాలి. ఎవడు నీరసంగా ఉన్నా పర్లేదు, కానీ క్రైస్తవుడు మాత్రం బలవంతులు ఉండాలి. లేకపోతే మన విరోధి బలవంతుడు, ఆడు కూడా అతడు మనల్ని. మనం బలవంతులు ఉంటే వాడిని కొట్టగలుగుతాం. మీరు చేసే కార్యాలు కూడా లోపల దేశాలు పగలెట్టుకొని పైకోటి అంటూ లోపల ఒకటి పెట్టుకొని చేయకూడదు. చేసే ప్రతిదీ కూడా ఏం చేయాలి? ప్రేమ కలిగి మనం చేయాలి. కాబట్టి మరి ఈ అంచదినాల్లో ఆ ప్రేయర్ ఒకటే మనల్ని అలా నిలబెట్టగలదు. కాబట్టి మనం మెలకువగుండి ప్రార్థన కూడా చేసుకోవాలి. దేవుడు ఈ మాటలు మనలో ఫలింపచేయును కాక. ఒకసారి లేచి నిలబడండి. దేవా, మీకు స్తోత్రములు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ 3 దినాలు ఉద్యోగ కూడికలు. మొదటి దినము మేము చిన్న మందగా బిడలు చేరారు. ఇప్పటి వరకు నీ సేవకుడి ద్వారా నాలోంచి మీరు మాట్లాడారు. ఇవన్నీ కూడా మమ్మల్ని బలపరచడానికే మీరు ఏర్పాటు చేస్తున్నారు. రేపటి దినం అందరూ కూడా అటెండ్ అయ్యి బలపడటానికి సహాయం చేయండి. బలహీనంగా ఉన్నవారిని బలపరచండి, రోగులుగా ఉన్నవారిని స్వస్థపరచండి. అలాగే మేము ఆత్మీయ స్థితిలో మెలకువగా ఉండాలి, ప్రార్థించడానికి మెలకువగా ఉండటానికి సహాయం చేయండి. విశ్వాసంలో స్థిరులుగా చేయండి. ఆత్మ సంబంధమైన పౌరుషం మాకు దయచేయండి. చేసే కార్యాలన్నీ ప్రేమతో చేసేలా చేయండి. ఎప్పుడూ బలవంతులుగా ఉండడానికి నీ కృప చూపండి. వచ్చిన బిడ్డలు వారి కుటుంబాలు దీవించండి. భక్తిహీనులతో నివసించడం కంటే నీ మందిరంలో మేము నివసించడం అది మాకెంతో నాయన విలువైనది, బలపరిచేది నాయన. ఇక మిగిలిన 2 దినాలు కూడా మీ ఆత్మతో జరిగించండి. చాలామంది కుటుంబాల్లో సైతానులు దాడి చేస్తున్నాయి. దురాత్మలన్నీ దూరపరచండి. ప్రతిరోజు రక్షణ కార్యాలు జరిగించండి. రక్షించబడిన వాళ్ళు దైవజనులు చెప్పినట్టుగా అది వినటానికి, ఆ ప్రకారం నడవడానికి మీరు చెప్పే మాటలు సేవకుల్లోంచి వాటిని పాటించే శక్తి అందరికీ కూడా దయచేయండి. దేవా, నీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నా. ఇక్కడికి ఏ బాధతో వచ్చినా వారికి విడుదల దయచేయండి. తండ్రి, నీకు స్తోత్రాలు. పరీక్షలు రాసిన పిల్లలు ఫస్ట్ క్లాసుల్లో పాస్ అవడానికి, ఇంకా రాస్తున్న పిల్లలు ఫస్ట్ క్లాసుల్లో పాస్ అవడానికి
స్టడీలు పూర్తయిన వారికి మంచి జాబులు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రాలు. ఆర్థిక ఇబ్బందులు రుణాల్లో ఉన్నవారిని విడిపించండి. నిరుద్యోగులకు ఉద్యోగ విషయాల్లో సహాయం చేయండి. వ్యాధుల్లో ఉన్నవారికి విడుదల విముక్తి దయచేయండి, స్వస్థపరచండి. మరింత భక్తిలో మేము ఎదగడానికి శక్తి అనుగ్రహించండి. ఏ అనారోగ్యముతో ఉన్నా విడిపించండి. అందరు నాతో చెప్పండి. మత్తయి సువార్త, మార్కు సువార్త 16వ అధ్యాయం ఈ విధంగా రాయబడింది. నమ్మి బాప్తీసం పొందినవారు రక్షించబడతారు. నమ్మిన వారి వలన సూచక్రియలు జరుగుతాయి. నా నామాన దయ్యాలు వెళ్ళగొడతారని రాయబడింది. ఆ వాగ్దానాన్ని బట్టి దురాత్మలారా ఎవరిలో ఉన్నా నాలో ఉన్న తూర్పు పడమరకి అందరూ నజరేయుడైన యేసు నామములో అంత దూరం వెళ్ళగొట్టేస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో. రోమాపత్రిక 16వ అధ్యాయము 20వ వచనం ఈ విధంగా రాయబడింది. సాతాన్ని మీ పాదాల కింద శీఘ్రంగా చితకదొక్కిస్తానని రాయబడింది. ఆ వాగ్దానాన్ని బట్టి సాతానా నీ శిరస్సు, నీ సమూహం శిరస్సు, నీ అవయవాలు, నీ సమూహం అవయవాలు నజరేయుడైన యేసు నామములో మేమందరం ఏకీభవించి చితకదొక్కేస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో. యేసయ్య నాలో ఉండి సాతాన్ని చదును భూమిగా చేయునుగాక. ఆమేన్. జకర్యా 4:7-8 శక్తి చేతనైనా బలం చేతనైనా కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తాను. గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడిగించడానికి ఎంత మాత్రపు ధనం చదును భూమి అవుదు గాక. యేసయ్య చదును భూమిగా చేయును గాక. మత్తయి సువార్త 10 సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి, రోగులను స్వస్థపరచండి, దయ్యాలు వెళ్ళగొట్టండి అని రాయబడింది. ఎవరిలో ఏ వ్యాధులున్నా చీకటి శక్తులున్నా నీ మీద నాకు అధికారం ఇవ్వబడింది. నజరేయుడైన యేసు నామములో ఏ వ్యాధున్నా దురాత్మన నజరేయుడైన యేసు నామములో తూర్పు పడమరకి ఎంత దూరమో అంత దూరం వెళ్ళగొట్టేస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో వాగ్దానం బట్టి వేసి వాటిని దూరపరచునుగాక. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరిచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరము తీర్చావు. బలహీనులమైన మమ్ము ఎంతగానో బలపరిచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరము తీర్చావు. ఏ పాటి వారమని మేము మమ్మెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. ఏ పాటి వారమని మేము మమ్మెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, యేసయ్యా వందనం యేసయ్యా, నీకే వందనం యేసయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, యేసయ్యా వందనం యేసయ్యా, నీకే వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకై, నీవు చూపిన కృపలకై, నీవు చేసిన మేలకై, నీవు చూపిన కృపలకై వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, యేసయ్యా వందనం యేసయ్యా, నీకే వందనం యేసయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, యేసయ్యా వందనం యేసయ్యా, నీకే వందనం
నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరు నాతో చెప్పండి. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామములో వందనములు దేవా. గడిచిన కాలమంతా నీ కృపలో నన్ను మమ్ములను భద్రపరిచినందుకు మీకు వందనాలు. నేను తల్లి గర్భంలోంచి పాపములో వచ్చిన వారు రక్షణ ద్వారా నా యేసయ్య నా పాపములు క్షమించి నీ బిడ్డగా అంగీకరించినందుకు మీకు వందనాలు. నీ పిల్లలు అయినప్పటికీ ఎన్నోసార్లు చూపుల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా, మాటల ద్వారా, వినటం ద్వారా, కళల ద్వారా నీ చిత్తానికి వ్యతిరేకంగా జీవించడం ద్వారా పాపులమైన మా పాపములను బట్టి కాక మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి యేసయ్య శాశ్వతమైన మీ కృపను బట్టి నిత్య జీవాన్ని నాకు అనుగ్రహించు. ఈ ఆజ్ఞలన్నీ పాటించడానికి నా మనసు తెరవండి. సమృద్ధిగా ఈ ఆత్మతో నన్ను నింపండి. సర్వసత్యంలోకి నడిపించండి. శరీరాన్ని, లోకాన్ని, సాతాన్ని జయించే శక్తి నాకు అనుగ్రహం. వినే చెవి, గ్రహించే మనసు, లోబడే స్వభావం నాకు దయచే. యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించడం, దయపూర్వకంగా నిజం పలకడం నేర్పించండి. విశ్వాసం వృద్ధి చేయండి. అపనమ్మకం, విమనస్సు, సందేహాలు దూరపరచండి. నజరేయుడైన యేసు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముచున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, చెయ్యెత్తి ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చు భూమి మీద నెరవేరు. మనుదినారం నేడు మాకు దయచేయండి. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము అపరాధాలు క్షమించు. శోధనలోకి దాకి నుంచి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైన తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ నూనె సాహసం సదాకాలం మనందరికి తోడైండి. ఆయన చిత్తం జరిగిస్తూ, ఆయన చిత్తంలో నడిపిస్తూ, ఆయన సన్నిధికి అంత ఉదయింపజేసి, ఫలింపజేస్తూ, విస్తరింపజేస్తూ, వర్ధిల్లింపజేస్తూ, ప్రతి కీడు, వ్యాధి, పాపం నుండి తప్పిస్తూ, జయ జీవితం అనుగ్రహిస్తూ, సకల పరిశుద్ధుల్ని మనల్ని కరుణించి రక్షించును గాక. రక్షణ లేని వారికి రక్షణ, మార్పు లేని వారికి మార్పు, ఆత్మ లేని వారికి ఆత్మ అనుగ్రహిస్తూ రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.